ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేయడం కోసం ఇప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకుంది. నామమాత్రపు స్టాంప్ డ్యూటీతో రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి 10 లక్షల లోపు ఉంటే 100 రూపాయలు, అంతకన్నా ఎక్కువ ఉంటే 1000 రూపాయల స్టాంపు డ్యూటీ వసూలు చేస్తారు. భూ యజమాని మరణించిన తర్వాత వారసులకు సంక్రమించే ఆస్తులు మాత్రమే ఈ ఫీజులు వర్తిస్తాయి. అంటే తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే భూముల విషయంలో ఇబ్బందులు ఉండేవి. గతంలో వారసులు తహసీల్దార్ కార్యాలయం దరఖాస్తు చేసుకుని కేవలం కాగితంపై రాసుకునేవారు. ఈ ముటేషన్ సకాలంలో జరగకపోవడం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడేవారు. అయితే ఈ అంశంపై భారీగా ఫిర్యాదులు రావడంతో ఈ సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ వీలునామా రాయకుండా తల్లిదండ్రులు చనిపోతే వారి వారసులు ఆ ఆస్తి పంచుకుని లిఖితపూర్వక ఏకాభిప్రాయానికి వస్తే సరిపోతుందని, అలాంటి వారికి ఆస్తులు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో 100 లేదా 1000 రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇది చాలా ఉపయోగకరం. మనము సాధారణంగా చూస్తుంటాం, ఈ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కాళ్ళు అరిగిపోవడమే కానీ పని జరగదు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి నిబంధనలు తీసుకురావడం అనేది చాలా ముఖ్యం. అలాగే గతంలో ఉండే నిబంధనల వల్ల అనేక డబ్బులు వసూలు చేసేవారు, డబ్బులు కూడా అనేకంగా ఖర్చు అయ్యేవి. అలాంటి భారం ప్రజలపై ఉండకుండా ఇలాంటి నిబంధనలు అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేయబడింది. ఇతర ఆస్తులు అయితే ఇవి వర్తించవు.